జై శ్రీరామ్. సుందరాకాండ 5వ భాగానికి కొనసాగింపుగా తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట ఆమె ఇలా అనుకున్నది. ఆ దుస్వప్నములో వానరమును చూచిన మీదట నేను రామలక్ష్మణుల క్షేమం కోసం ప్రార్థించాలి. కానీ అసలు నేనెలా స్వప్నించగలిగాను? రాముని నుండి వియోగం పొంది వేదనతో ఒక్క క్షణమైనా నిద్రించలేకున్నాను కదా. అది భ్రమయే తప్ప స్వప్నమై ఉండదు. నేను ఎటు చూచినా రాముడు మాత్రమే కనిపిస్తాడు. నా వీణులు రాముని స్వరమును మాత్రమే వింటాయి. నేను రాముడిని గురించి తప్ప మరొకటి ఆలోచించలేను. అందువలన నేను వానరమును చూడటం అనేది వాస్తవమై ఉండదు. ఆ వానరము ఒక భ్రమ అని విశ్వసించలేకుండా ఉన్నాను. ఎందుకంటే అది చాలా వాస్తవంగా కనిపించింది. ఓ బ్రహ్మ, ఇంద్ర, సూర్య, వాయుదేవులారా, దయచేసి ఆ వానరము వాస్తవంగా ఉండేలా చేయండి. రాముని గురించి అతడు చెప్పిన మాటలు నాకు శుభమును చేకూర్చేలా చేయండి. చెట్టులో తాను దాగి ఉన్న చోట నుండి హనుమంతుడు క్రిందికి దిగి వచ్చాడు. సీత ఎదుట ముకులిత అస్తములతో నిలిచి, అమ్మా, నీవెవరవు? ఎవరో దేవత వలె కనిపిస్తూ ఉన్నావు. నీవు రాముని సహధర్మచారినివే అయి ఉంటావని తలుస్తాను అన్నాడు. రాముని పేరు వినడంతోనే సీత మహదానందం చెంది హనుమంతుని ప్రశ్నలకు సమాధానంగా దాదాపుగా తన జీవిత వృత్తాంతానంతటినీ అతనికి వర్ణించి చెప్పింది. చివరగా నేను జీవించడానికి రావణుడు 2 మాసముల వ్యవధి మాత్రమే ఇచ్చాడు. ఆలోగా రాముడు ఇక్కడకు రాకుంటే నా ప్రాణములు త్యజిస్తాను అని వివరించినది. ఆమె నమ్మకమును చూరగొన్న హనుమంతుడు, నేను రాముడు పంపగా వచ్చిన దూతను, ఆయన క్షేమంగానే ఉన్నాడు. నీ జాడ కనిపెట్టడానికై రాముడు నన్ను ఇక్కడికి పంపించాడు. నీ యోగక్షేమముల గురించి ఆయన కుతూహలముతో తెలుసుకొనగోరుతున్నాడు అని చెప్పాడు. సీత ఎంతగానో ఆనందించింది. అమితమైన సంతోషంతో వారు పరస్పరం సంభాషించుకుంటూనే ఉన్నారు. అయితే వారు అలా సంభాషణలో నిమగ్నులై ఉండగా హనుమంతుడు క్రమంగా సీతకు మరింత దగ్గరవుతూ వస్తూ ఉన్నాడు. దీనిని గమనించిన సీతలో ఆకస్మికంగా అతడు నిజానికి వానర రూపంలో ఉన్న రావణుడేమో అన్న ఆలోచన కలిగింది. అందువలన, అయ్యో, నీ మాయకు లోబడి నీతో సంభాషణకు దిగడం ఎంత జుగుప్సాకరంగా ఉంది అని అరిచింది. అంతటా సీత నేల మీదికి ఒరిగింది. దుఃఖంతో అలసిపోయిన ఆమె ఇలా మారువేషంతో నా దగ్గరకు వచ్చిన నీవెంత నీచుడవు అంటూ హనుమంతుడిని నిందించింది. కానీ మరుక్షణము ఈ వానరమును చూస్తే నా హృదయములో నిశ్చయముగా ఆనందం కలుగుతోంది. బహుశా నా అనుమానములు అవాస్తవమై ఉండవచ్చు. బహుశా అతడు నిజంగానే రాముని నుండి వచ్చిన దూతయై ఉండవచ్చు అని భావించినది. అలా స్థిమితపడిన సీత తిరిగి హనుమంతుని పట్ల మరింత అనుకూల ధోరణి కనబరుస్తూ, దయచేసి నాకు రాముడిని గురించి మరింతగా చెప్పు. ఆయన గురించి నీవు చేసిన వర్ణనలు నా వీణులకు, హృదయమునకు అత్యంత సంతోషదాయకముగా ఉన్నాయి అని అన్నది. నిజానికి సీత రాముని వియోగం వలన తీవ్రమైన
విరహోత్కంఠతలో నిమగ్నురాలై ఉన్నది. అందువలన ఆమె పలుకులు ఆ అలౌకిక ఉన్మాదం యొక్క వ్యక్తీకరణలు. మతి భ్రమించిన స్త్రీ వలె ఆమె మళ్ళీ ఇలా ఊహించసాగినది. ఈ వానరము ఒక భూతం అయి ఉండవచ్చు. బహుశా నా ఆవేదన కారణంగా నా మనస్సు సంతులనం తప్పి ఇతడిని చూస్తున్నట్లు నేను ఊరికే ఊహిస్తున్నానేమో. లేదు, ఇలా కూడా నేను ఆలోచించనే కూడదు. నా కల్లోలిత మనసు నడిపించినట్లుగా నేనెందుకు పోవాలి? అతని మాటలను బట్టి చూస్తే ఈ వానరుడు రాముని సేవలోనే ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే వట్టి వానర మాత్రుడు సముద్రమును లంఘించి లంకకు వచ్చాడని నేనెలా నమ్మేది? ఈ మారు వేషంలో వచ్చినవాడు రావణుడే అయి ఉంటాడు. సీత సందేహములను హనుమంతుడు అర్థం చేసుకోగలిగాడు. ఆమె భయములను పోగొట్టడానికై రాముడిని కీర్తించడం కొనసాగిస్తూ పలు విధములుగా ఆమెకు ధైర్యం కలగజేయు యత్నించాడు. అంతటా హనుమంతుడిని పరీక్షించదలిచి, దయచేసి నీవు రాముడిని ఎలా కలుసుకున్నావో ఆ వృత్తాంతమును నాకు తెలియజేయు. అంతేగాక రాముని యొక్క మరియు అతని అనుజుడైన లక్ష్మణి యొక్క దేహ లక్షణములను నాకు పూర్తిగా వివరంగా వర్ణించు అని సీత అడిగినది. అంతటా హనుమంతుడు, ఓ విదేహ రాజకుమారి, రాముని నేత్రములు అరవింద దళములను పోలి ఉంటాయి. ఆయన భుజములు విశాలమైనవి, బాహువులు బలమైనవి. ఆయన మెడ శంఖాకారములో ఉంటుంది. ఆయన నయనములు తామ్ర రంజితములు. ఆయన కంఠస్వరము దుందుబి వలె గంభీరంగా నినదిస్తోంది. ఆయన రొమ్ము, మణికట్టు, పిడికిలి అనే 3 స్థానములు కఠినమైనవి. ఆయన వక్షము, నాభి, వలయము, ఉదరము అనే 3 స్థానములు ఉన్నతమైనవి. ఆయన నేత్రములు, నఖ కరములు, కాలి మడమలు అనే 3 స్థానములు అరుణీమగలవి. ఆయన కంఠధ్వని గంభీరమైనది. ఆయన నాభి లోతైనది. ఆయన శీఘ్రగామి. ఆయన మెడ మీదను ఉదరం మీదను 3 రేఖలున్నాయి. ఆయన కంఠము, లింగము, పిక్కలు, పృష్ఠము అనే 4 స్థానములు కూరచయైనవి. ఆయన సింహం వలె, వ్యాఘ్రం వలె, గజం వలె, వృషభం వలె 4 విధములైన గమనం కలవాడు. ఆయన వర్ణము, నోరు, నేత్రములు, జిహ్వ, పెదవులు, తాలువు, స్తనములు, నఖములు, కరములు, పాదములు అనే 10 స్థానములు పద్మము వంటివి. ఆయన వెంట్రుకలు, చర్మము, వేళ్ల కనుపులు, గ్రహణ శక్తి సూక్ష్మమైనవి. నిజానికి ఇవేగాక మరెన్నో ఉత్తమ లక్షణములు ఆయనకు ఉన్నాయి. లక్ష్మణుని సౌందర్యం కూడా అమేయమైనది. శ్రీరాముడు శ్యామలవర్ణుడు కాగా లక్ష్మణుడు హేమవర్ణుడు. ఆ సోదరులనిద్దరినీ నేను ఋష్యమూక పర్వతం వద్ద కలుసుకున్నాను. నీవు రావణుని ఎత్తుకొని పోబడుతున్నప్పుడు వానరుల మధ్య జార విడిచిన ఆభరణములను రాముడు చూసి ఆనందపరవశుడు కాగా ఆయన నేత్రముల నుండి అశ్రువులు రాలాయి. సుగ్రీవునితో మైత్రి బంధమును నెలకొల్పుకోవడానికై రాముడు వాలిని వధించాడు. ఈ మేలుకు ప్రత్యుపకారం చేయడానికై సుగ్రీవుడు లక్షలాది వానరులను పంపించి ప్రపంచమంతటా నీ కోసం విస్తృతమైన అన్వేషణ ప్రారంభింపజేశాడు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ సుదూర ప్రాంతంలో నేను నిన్ను కనుగొన్నాను. నేను వానరులలో మహాబలవంతుడైన కేసరి నందనుడను. నా తండ్రి తొలుత మలయ పర్వతములలో నివసిస్తూ తదనంతరం గోకర్ణ పర్వతమునకు మారాడు. శంభసాధనుడు దేవర్షులను పీడిస్తుండగా వారి ప్రార్థన మీద కేసరి ఆ మహాదానవుడిని సంహరించాడు. ఆ తర్వాత కేసరి పత్ని యొక్క గర్భంలో వాయుదేవుని వలన నేను జన్మించడం జరిగింది అని చెప్పాడు. రాముని గురించి హనుమంతుడు చేసిన వర్ణన విన్న మీదట అతడు నిజంగానే తన భర్త చేత పంపబడిన దూత అని సీతకు నమ్మకం కుదిరింది. ఆమె ఆనంద బాష్పములు రాల్చసాగింది.
అంతట హనుమంతుడు అదే సముచిత సమయముగా భావించి రాముని అంగుళీయకమును సీతకు ఇచ్చాడు. దానిని గుర్తించి దాని బంధనము లోపల తమ ప్రియతముని నామమును చూసి రాముడే స్వయంగా వచ్చిన అనుభూతి కలిగినట్లు సీత ముఖం ఆనందంతో వికసించినది. ఓ హనుమంత, ఈ కానుక ఇచ్చినందుకు గాను నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాను. నా కోసమై నీవిక్కడకు రావడం నీ ఔదార్యమును చాటుతోంది. ఇప్పుడు దయతో మరింతగా రాముని గురించి నాకు చెప్పు అన్నదామె.